I am Bharati from She Tally Tutorials in Telugu. వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ERP9లో డేటాని ఎలా స్ప్లిట్టింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డేటాని ఎందుకు స్ప్లిట్ చేసుకోవాలి అంటే, యాక్చువల్‌గా అయితే ఇంకొన్ని రోజుల్లో మన ఫినాన్షియల్ ఇయర్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. యాజ్ ఫర్ ఫినాన్షియల్ రూల్స్ ప్రకారము మనం ఓల్డ్ ఫినాన్షియల్ ఇయర్‌ని క్లోజ్ చేసి మనం న్యూ అకౌంట్ బుక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనం టాలీలో న్యూ ఇయర్ అనే హౌ టు చేంజ్ న్యూ ఫినాన్షియల్ ఇయర్. న్యూ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. యాక్చువల్‌గా అయితే మనం న్యూ ఫినాన్షియల్ ఇయర్‌కి చేంజ్ అవ్వాలంటే మనము 2 మెథడ్స్ ఫాలో అవుతాము. ఫస్ట్ వన్ చేంజ్ ద పీరియడ్. పీరియడ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు డేటాని స్ప్లిట్ చేయడం ద్వారా న్యూ ఫినాన్షియల్ ఇయర్‌కి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఓల్డ్ ఫినాన్షియల్ ఇయర్‌లో ఉన్నాము. 2020-21 న్యూ ఫినాన్షియల్ ఇయర్ అంటే 21-22. యాక్చువల్‌గా మన అకౌంటింగ్ ఇయర్ అనేది 1 ఏప్రిల్‌కి స్టార్ట్ అవుతుంది. 31 మార్చ్‌కి ఎండ్ అవుతుంది. మనము డేటాని స్ప్లిట్ చేయడం ద్వారా కంపెనీ నేమ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. లైక్ దిస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీ కంప్యూటర్స్ 2020, శ్రీ కంప్యూటర్స్ 2021 అలా డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు డేటాని స్ప్లిట్ చేసుకోవడం ద్వారా న్యూ ఫినాన్షియల్ ఇయర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. టాలీ ఓపెన్ చేద్దాం. టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసేసుకున్నాము. ఇక్కడ మన ఓల్డ్ ఫినాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ 2020 టు 31/3/2021 వరకు ఉంది. మనం ఇప్పుడు న్యూ ఫినాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 2021 నుంచి 31/3/2022కి మూవ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు మనం డేటాని స్ప్లిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బటన్ బార్‌లో కంపెనీ ఇన్ఫో క్లిక్ చేసుకోండి. కంపెనీ ఇన్ఫోలో స్ప్లిట్ కంపెనీ డేటా క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ కంపెనీ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ ఫ్రమ్ ఏ డేట్ నుంచి స్ప్లిట్ అవ్వాలో మీరు డేట్ ఇవ్వాలి. నాకైతే 1 ఏప్రిల్ 2021 కావాలి. చూడండి, ఇక్కడ సెపరేట్‌గా వచ్చేసింది. ఫస్ట్ కంపెనీ ప్రభులింగ ప్రైవేట్ లిమిటెడ్ 1 ఏప్రిల్ 2020, ప్రభులింగ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2021. అంటే ఇది ఓల్డ్ ఇయర్, ఇది న్యూ ఇయర్ సెపరేట్‌గా డిస్‌ప్లే అవుతున్నాయి. ఇప్పుడు యాక్సెప్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. స్ప్లిట్ యెస్ ప్రెస్ చేయండి. మనం ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే డేటా అనేది ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అవుతుంది. మీరు స్ప్లిట్ చేయడానికంటే ముందు ఒకసారి బ్యాకప్ తీసుకోండి. మీ డేటా బ్యాకప్ తీసుకోవడం ద్వారా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా తిరిగి రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాలీలో బ్యాకప్ ఎలా చేసుకోవాలి, డేటా రీస్టోర్ ఎలా చేసుకోవాలి అని ప్రీవియస్‌గా నేను వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను హౌ టు టేక్ బ్యాకప్, హౌ టు రీస్టోర్ ద డేటా వీడియో లింక్ పెడతాను. మీరు ఒకసారి ఆ వీడియో లింక్ చూడండి. ఫస్ట్ మీరు బ్యాకప్ తీసుకున్న తర్వాత డేటాని స్ప్లిట్ చేసుకోండి. ఇది సేఫెస్ట్ వే. సపోజ్ మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మనం తిరిగి రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డేటా అనేది స్ప్లిట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ డేటా అనేది అలాగే ఉంది. ప్రభులింగ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మెయిన్ డేటా. తర్వాత మనం స్ప్లిట్ చేసుకున్నాము. చూడండి, ప్రభులింగ ప్రైవేట్ లిమిటెడ్ 1 ఏప్రిల్ అకౌంట్స్ సెపరేట్‌గా ఉన్నాయి. ప్రభులింగ ప్రైవేట్ లిమిటెడ్ 1 ఏప్రిల్ 2021. చూడండి, ఇక్కడ మనం న్యూ ఫినాన్షియల్ ఇయర్‌కి మూవ్ ఆన్ అయిపోయినాం. ఇంకా వోచర్స్ ఏమి మనం ఎంట్రీ చేయలేదు. ఆటోమేటిక్‌గా ఈ 2020 ఇయర్‌లో ఉండే అన్ని లెడ్జర్ అకౌంట్స్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ న్యూ ఇయర్‌కి ఆటోమేటిక్‌గా మూవ్ ఆన్ అయిపోతాయి. ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ అన్నీ మూవ్ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్దాం ఒకసారి. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్‌కి వెళ్దాము. డిస్‌ప్లేకి వెళ్దాం. చూడండి, నేను ఈ కంపెనీలో 2020 ఇయర్‌లో ఏ లెడ్జర్ క్రియేట్ చేశానో అవన్నీ ఆటోమేటిక్‌గా డేటా అనేది మూవ్ ఆన్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా కన్వర్ట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. చూడండి, ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్‌కి వెళ్తాను. బ్యాలెన్స్ షీట్‌కి వెళ్ళానంటే ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ తీసుకుందాము. చూడండి, లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్‌గా కన్వర్ట్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మెయిన్ డేటా ఇక్కడుంది మనకి. ప్రభులింగ ప్రైవేట్ లిమిటెడ్ సెపరేట్‌గా ఉన్నాయి మనకి. సపోజ్ మీరు 2020 అకౌంట్స్ చూడాలనుకుంటే ఇక్కడ 2020 తీసుకోండి. 20 ఇయర్‌లో మీరు బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవాలి, అకౌంట్ బుక్స్ చూడాలి అనుకుంటే యాజ్ యూజువల్‌గా మీరు అకౌంట్ బుక్స్‌కెళ్ళి అన్ని బుక్స్ మీరు డిస్‌ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు న్యూ కంపెనీలో వర్క్ చేయాలనుకున్నప్పుడు 1 ఏప్రిల్ 2021 తీసుకోండి. న్యూ కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ అకౌంట్ బుక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు యాజ్ యూజువల్‌గా ఎంట్రీస్ అనేవి చేసుకోవచ్చు. ఇలా న్యూ ఫినాన్షియల్ ఇయర్‌లోకి మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. నెక్స్టు మనము డేటాని స్ప్లిట్ చేయడం ద్వారా మనకి ఏ యూజెస్ ఉంటాయి అంటే,
సో, మనకి డేటాని స్ప్లిట్ చేయడం ద్వారా ఇలా 3 కంపెనీ నేమ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి సెపరేట్‌గా. చూడండి ఇది మెయిన్ డేటా 2020 అకౌంట్స్ సెపరేట్‌గా ఉన్నాయి. 21 అకౌంట్స్ సెపరేట్‌గా ఉన్నాయి. సో, 3 కంపెనీస్ డిస్‌ప్లే అవుతాయి. మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో, మనకి ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే ఆ కంపెనీలో వర్క్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంటది మనకి. సో, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏమంటే ఆహ్, క్యారీ ఫార్వర్డ్ ఆల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఆటోమేటిక్‌గా ఆల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. సో, నెక్స్టు ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్, కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ అనేది మనకి సెపరేట్‌గా డిస్‌ప్లే అవుతాయి ఇలాగా. ఇది ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్, ఇది కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. మనం ఏ ఇయర్‌లో వర్క్ చేయాలనుకుంటే ఆ ఇయర్ ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్ అనేవి చూసుకోవచ్చు. సో, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇయర్ ఎండింగ్‌లో ఏ అకౌంట్స్ క్లోజ్ చేయాలి, అకౌంట్స్ అనేవి ఎలా క్లోజ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.